Hi, hello friends. Welcome to my channel, BB channel. Hello friends, how are you? ఓకే, ఇవాళ నేను అందరికీ ఇదిగోండి చూడండి, డెలిషియస్ వెరీ యమ్మీ టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. దీన్ని చేయటం అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో, మెయిన్ టేస్టీగా ఉండే కర్రీ అండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా డెలిషియస్గా ఉండే మన కాజు పన్నీర్ మసాలా కర్రీని ఇప్పుడు చేయడం ఎలాగో సింపుల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్దాం. దీని ప్రాసెస్లోకి వెళ్తే ఇదిగోండి, నేను పన్నీర్ తీసుకున్నాను, నెక్స్ట్ కాజు తీసుకున్నాను. కాజు అనేది వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నానండి, మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్ తీసుకున్నాను, పెద్దగా కట్ చేసుకున్నాను పీసెస్ని. పచ్చిమిర్చి తీసుకున్నాను, నేను టమాటో తీసుకున్నాను. అండ్ టమాటో పచ్చిమిర్చి కూడా పెద్దగానే కట్ చేసుకోండి. కాజు అనేది పేస్ట్ యూస్ చేస్తే చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి కాజును వాటర్లో నానపెట్టాను. ఇప్పుడు ఇంకా దీన్ని పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇదిగోండి, సెపరేట్గా మళ్ళీ కాజు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాజుని చక్కగా గీ రోస్ట్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు గీ రోస్ట్ చేసుకుందాం. జనరల్గా అయితే పచ్చిగా కూడా మీరు అట్లా వేసేసుకోవచ్చు వితౌట్ ఫ్రై చేసి కూడాని, కానీ ఫ్రై చేస్తేనే ఎప్పుడైనా కాజుకి అనేది ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా డెలిషియస్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇదిగోండి, నేను కాజుని కొంచెం గీ వేసుకొని గీలోనైతే డీప్ ఫ్రై ఇలా చేసేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు వద్దు ఇలా అనుకుంటే కనుక మామూలుగా ఫ్రై చేయకుండా పచ్చివే కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నాకైతే మాత్రం కాజును ఫ్రై చేస్తేనే నచ్చుతుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే మాత్రం ఫ్రై చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీ చాయిస్, మీకు ఎలా కావాలంటే అట్లా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, బాగా ఫ్రై చేసేసుకున్నాను కదా, బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఇంకా వీటిని తీసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. అసలు ఇలా వీటిలోనే కొంచెం సాల్ట్ని మిర్చి పౌడర్ వేసుకొని తినేసిన సూపర్గా ఉంటుంది కదా. ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటివే తినాలనిపిస్తుంది అసలు యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే అదే సేమ్ కడాయిలోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనికి కొంచెం ఆనియన్స్, చెప్పాను కదా ఆనియన్స్ అనేవి పెద్దగా కట్ చేసుకోవాలని, చాలా పెద్ద సైజులోనే నేను కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వాలి అని చెప్పేసి అంటే అందులోనికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. ఇది అట్లా యాడ్ చేస్తే తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక ఇందులోనికి మనం వేసుకుందాం పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. మీరు కూడా పచ్చిమిర్చిని ఇలాగే పెద్దగానే కట్ చేసుకోండి. ఇదంతగా నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే దీన్ని మిక్సీ చేయటానికి అనమాట. ఇదంతా పేస్ట్ లాగా ప్యూరీలా రెడీ చేస్తాను. నెక్స్ట్ ఇందులో వేసాను కొంచెం పసుపు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సెపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. లేదు ఇందులోనే వేయాలనుకుంటే కనుక మీరు అల్లం వెల్లుల్లి ఇందులోనే వేసుకొని ఫ్రై చేసేయచ్చు. నెక్స్ట్ ఇదిగోండి టమాటోస్ని కూడా అన్నీ చూడండి, నేను పెద్దగానే కట్ చేసుకున్నాను. నేను అన్నీ పెద్దగానే ఇందులో కట్ చేశాను. ఇలా అయితేనే ఫ్రై చేస్తే ఇవి బాగుంటాయి. ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే ఇదిగోండి బాగా కుక్ అయిపోయి, టమాటాలు అనేవి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. చూడండి చక్కగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లగా చేసుకొని మిక్సీ చేసి పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులోనికి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా అందులో అల్లం వెల్లుల్లి వేయలేదు కదండి, ఇప్పుడు అందుకే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అన్నీ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేయాలి. చక్కగా ఫ్రై చేసేసి ఇందులోనికి కొంచెం జీలకర్ర వేసుకొని అండ్ మసాలా పన్నీర్ కదండి, అందుకని చెప్పి ఇదిగోండి మసాలా ఐటమ్స్ని ఇందులోనికి యాడ్ చేశాను. మీకు ఎంత స్పైసీగా కావాలి, ఫ్లేవర్స్ ఎలా ఉండాలో చూసుకొని దానిని బట్టి మీరు మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేసుకున్నాను నేను కారం పౌడర్ యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని అంతటిని ఇందులోనికి వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి తొందరగానే ఫ్రై చేసేసుకోవచ్చు. పచ్చివాసన అట్లాగేమీ ఉండదండి. జస్ట్ ఆయిల్లోని ఒకసారి
ఒక 5 మినిట్స్ వరకు చక్కగా ఇదిగోండి ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలిందాక ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో వేస్తున్నాను నేను కరివేపాకు. అన్ని ఐటమ్స్లో కూడా కరివేపాకుని అయితే మాత్రం యాడ్ చేయండి. హెల్త్కి చాలా మంచిది కరివేపాకు అనేది. నెక్స్ట్ ఇందులో ఇందాక నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఫస్ట్ చూపించాను కదా కాజు, ఆ కాజుని నేను వాటర్లో నానపెట్టుకున్న కాజుని చక్కగా పేస్ట్ చేసేసాను. ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులోనికి యాడ్ చేశాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి. అది వేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కాజుని ఇలా వేయకపోతే ఇక్కడ ఉండేలా కాజు ఇందులోనే కాదు, స్పెషల్గా చేసే ఏ కర్రీస్లోనైనా కొంచెం కాజు పేస్ట్ని యాడ్ చేయండి. కూర టేస్ట్ అనేది, దాని స్ట్రక్చర్ అనేది మెయిన్ మారుతుంది. మీకు నార్మల్గా ఉండే కర్రీస్కి ఈ కర్రీకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కాజుని యాడ్ చేస్తే. నెక్స్ట్ ఇంకా పెద్దగా కట్ చేసుకున్నానండి నేనైతే మాత్రం పన్నీర్ని. మీ ఇష్టం, మీకు ఏ సైజులో కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి యాడ్ చేసేసుకున్నాను నేను పన్నీర్. ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి, కానీ కొంచెం స్లోగా కలుపుకోండి, ఎందుకంటే పన్నీర్ విరిగిపోతుంది. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా దీన్ని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను కాజు. ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కాజు, ఆ కాజుని ఇప్పుడు ఇందులోనికి నేను యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇదంతా కుక్ చేసేసుకోవటమేనండి. అంతే, మన యమ్మీ కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చిందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.